20 సంవత్సరాల క్రితం నుంచి ప్లాట్లు కొనుక్కొని భూములు కొనుక్కొని దాంట్లో ఇండ్లు కట్టుకొని ఫ్లాట్లు కొనుక్కొని వాళ్ళు ఉంటే ఆల్ ఆఫ్ సడన్ గా 1,20,00,000 ఎకరాల్ని 22A కింద పెట్టి నిషేధిత జాబితాలో పెట్టి ఇవాళ సామాన్య ప్రజల్ని ఇబ్బంది చేస్తా ఉన్నారు. వాళ్ళ కంటు మీద కునుకు లేకుండా చేస్తా ఉన్నారు. 1,20,00,000 ఎకరాలు, అనేక ఆస్తులు, ఇండ్లు, ప్లాట్లు అన్నిటిని వాళ్ళ మీరు నిషేధ జాబితాలో పెట్టి మీ బ్రోకర్లు, మీ ఏజెంట్లు ఊర్ల మీద పడ్డారు. ఇప్పుడు అటు కరీంనగర్లా ఈ మధ్యలోనే తెలుస్తున్నది, వరంగల్లో, హైదరాబాద్లో అయితే చెప్పక్కర్లేదు. పైసలు తిండ్రి జాబితాను తొలగిస్తాం. పాపం పేద మధ్యతరగతి వర్గాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తా ఉన్నారు. మీరు నైతికత గురించి మాట్లాడతారు, మీరు ఎథిక్స్ గురించి మాట్లాడతారు. దరిద్రపు హైడ్రా అని ఒకటి తీసుకొచ్చి మీకు సంబంధించిన వాళ్ళే, మీ మంత్రులకు సంబంధించిన వాళ్ళే, మీ కుటుంబం సంబంధించిన వాళ్ళే FTL ఉన్నా ఇళ్ళకేం కావు. 50 గజాలు, 30 గజాలు, 100 గజాల్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళే, గుడిసెలు వేసుకున్న వాళ్ళే పాపం అన్యాయంగా వాళ్ళ ఇళ్ళన్ని ఊలగొట్టి ఎంతమందిని బాధ పెట్టారు మీరు. బిల్డర్లను FTLలో ఉన్నదని బెదిరించి ఎన్ని దగ్గర వసూలు చేస్తా ఉన్నారు. ఇంత అరాచకమైన ఒక అవినీతిలో ఇది అరాచకం అన్నట్టు, ఇంకా ఇంత రాక్షసంగా మీరు చేస్తూ మీరు ఎథిక్స్ గురించి, మీరు విలువల గురించి, మీరు నైతికత గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్టు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మూసీని శుద్ధి చేసేయటానికి ఆ పని వదిలిపెట్టి 3,000 ఎకరాలు అక్విజిషన్ నోటీసులు ఇచ్చారు. అవి మళ్ళా ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోవాలి, దాంట్లో డబ్బులు చేసుకోవాలి. ఏది ముట్టినా ఏది పట్టినా అన్ని ప్రభుత్వ సంస్థలు వాలంటీర్ అని చెప్పి ఎప్పటి నుంచో ఒక మంచి సంస్థ, దాన్ని తీసేసుకున్నారు. అంటే వాళ్ళు అనుకున్నటువంటి, వాళ్ళు అమ్ముకోవాలనుకున్న దానికి అడ్డం వచ్చి అన్నిటికి కూడా, నేను మొన్ననే అన్న మా రెడ్డి సొసైటీ భూములు తీసేసుకున్నారు. కేసీఆర్ గారు ఇస్తే 15 ఎకరాలు ఇస్తే రెడ్డి సొసైటీకి, దాన్ని తీసేసుకున్నారు. 3,000 ఎకరాలు దాంట్లో రియల్ ఎస్టేట్ దందా. ఎక్కడా మీరు మాట్లాడతారు? సీఎం సొంత నియోజకవర్గంలో చివరికి గిరిజనుల భూములను కూడా లాక్కున్న చరిత్ర మీది. లగచర్లలో మీరు విలువలు, మీరు నైతికత, మీరు 6 గ్యారంటీలు అన్నారు, 420 హామీలు అన్నారు. దాని పేరు మీద 2 లక్షల రుణమాఫీ చేస్తామని దేవుళ్ళు కనిపించిన ఊరికి పోయిన దేవుడి మీదల్లా ఒట్టు పెట్టినావు. సగం మందికి ఎగ్గొట్టినావు రుణమాఫీ. దేవుడి మీద ఒట్టు పెట్టి రైతులకు ఎగ్గొట్టిన రుణమాఫీ ఎగ్గొట్టిన మీరు నైతికత గురించి మాట్లాడతారు. రైతు బంధు ఇస్తా అన్నావు, అదే ఎగ్గొట్టినావు 2-3 సార్లు. యూరియా సక్కగిచ్చే శాత కాదు, యూరియా ఇరా బాబు అని అంటే ఆ పని పెట్టి ఒకటి రైతులకు గోసపుచ్చుకుంటున్నావు. మహిళలకు 2,500 ఇస్తాను, అదే కొట్టినావు. 2,000 పెన్షన్ 4,000 చేస్తాను, అదే కొట్టినావు. తులం బంగారం ఇస్తాను, అదే కొట్టినావు. విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తాను, అది లేదు. చివరికి ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇస్తలేవు. ఇవాళ పాపం మళ్ళా బతుకు. నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ 3 సంవత్సరాల నుంచి ₹1 ఇయ్యలే. వాళ్ళు సర్టిఫికేట్లు, కాలేజీ వాళ్ళు సర్టిఫికేట్లు ఇవ్వకపోతే పాపం బలవుతున్నది విద్యార్థులు. ఆడపిల్లలు స్కూటీలు ఇస్తాను, నిరుద్యోగ వృత్తి 4,000 ఇస్తాను, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను మొదటి సంవత్సరంలో. అతి లేదు, గతి లేదు. ఇట్లా ఎవ్వరి ఉద్యోగులకు 6 DL పెండింగ్, PRC పెండింగ్, వాళ్ళని ముంచినవు. ఏది నీ మాట ఒక్కటి కూడా నిలబెట్టుకోలేవు నోడివి.
నువ్వు ఎథిక్స్ గురించి, నువ్వు నైతికత గురించి మాట్లాడితే ప్రజలు ఏమనుకోవాలి రేవంత్ రెడ్డి గారు?